ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబును ఎంపీ ఈటెల రాజేందర్ కలిశారు. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని సమస్యలపై మంత్రిని కలిశానన్నారు. తమ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లు సరిగ్గా లేవని, నీటి సౌకర్యం కూడా లేదన్నారు. డబుల్ బెడ్రూమ్లు అలర్ట్ చేసిన వారికి కాకుండా వేరే వారికి ఇచ్చారన్నారు. హైడ్రా వచ్చిన తర్వాత చాలా మంది బ్లాక్ మెయిల్ వస్తున్నారని, ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ కాబట్టి పేదవాళ్ళంతా కూడా దేశవ్యాప్తంగా వలస వచ్చి అడ్డాగా ఉండేటువంటి నియోజకవర్గం కాబట్టి రోడ్ల సౌకర్యం లేదు, మురుగునీటి వ్యవస్థ చక్కగా లేదు, తాగే నీళ్ళ వ్యవస్థ చక్కగా లేదు. డబుల్ బెడ్రూమ్లు కట్టినప్పటికి కూడా ఎవరికైతే అలకేట్ చేసిండ్రో వాళ్లకు ఇళ్ళు అప్పచెప్పకుండా మధ్యలో వేరే వాళ్ళు వచ్చి ఆక్రమించుకున్న సమస్యలు కావచ్చు. ఇవాళ హైదరాబాద్లో ఏ వాటర్ బాడీస్ అయితే మనం అభిమానిస్తామో, హైదరాబాద్ ఈజ్ నథింగ్ బట్ సిటీ ఆఫ్ లేక్స్ అని చెప్పి గర్వపడతామో, ఆ హైదరాబాద్లో లేక్స్ అన్నీ కూడా మురికి కూపాలుగా మారిపోయినాయి. దోమలకు, ఈగలకు, గుర్రపు డెక్కకు ఇవాళ భూగర్భ జలాలన్నీ కూడా పొల్యూట్ అయిపోయి ఇవాళ పనికి రాకుండా మారిపోయినాయి. ఇవన్నిటి మీద మీరు కొంచెం దృష్టి పెట్టి కనుక వీటిని బాగు చేయకపోతే ఇలా రూరల్లో ఉన్నటువంటి సమస్యల కంటే కూడా అర్బన్లో ఉండే సమస్యలు ఎక్కువ ఉన్నాయని చెప్పి వారికి ఇలా చెప్పడం జరిగింది. మున్సిపల్ అధికారులను కూడా వారు మాట్లాడినారు. హైడ్రాలో ఈ హైడ్రా వచ్చిన తర్వాత అనేక మంది బ్రోకర్లు బయలుదేరింది. హైడ్రాకి మీ కంప్లైంట్ పోయింది, మీ గురించి హైడ్రా ఆలోచిస్తుందని చెప్పి బ్లాక్మెయిల్ చేసి ఇండైరెక్ట్గా డబ్బులు చూస్తూ ఉన్నారు. వాటి మీద దృష్టి పెట్టండి. ఈ బ్లాక్మెయిలర్లు, ఈ దొంగతనంగా డబ్బులు గుంజే వాళ్ళు ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తూ ఉన్నారు. దీంట్లో విక్టిమైజ్ అయ్యేంత కూడా ఉన్నవాళ్ళు ఎవరు విక్టిమైజ్ కారు, నిజమైన పేదలు మాత్రమే విక్టిమైజ్ అవుతున్నారు. దాని మీద కూడా మేము